విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో డైట్ కాంట్రాక్టర్ కోడూరు సురేష్ బాబు చేతివాటం ప్రదర్శించారు. బాయిల్డ్ రైస్ ను పాలిష్ పెట్టిన బియ్యంతో రోగులకు డైట్ ఫుడ్ ను అందజేస్తున్నారు. నాసీ రకం భోజనం పెడుతున్న ఆసుపత్రి సిబ్బంది మౌనం వహిస్తున్నారు. కాంట్రాక్టర్లు ఆసుపత్రి సిబ్బంది కుమ్మక్కు కావడంతో ఎవరూ ప్రశ్నించేందుకు ముందుకు రాలేదు. సురేష్ బాబుపై గతంలో అనేక ఆరోపణలున్నాయి. మాజీ సీఎస్ జవహర్, నందిగాం సురేష్ అండదండలతో డైట్ కాంట్రాక్టర్లను దక్కించుకున్నారనే ఆరోపణలున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. మధు, చెప్పండి, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో డైట్ కాంట్రాక్టర్ కోడూరు సురేష్ బాబు చేతివాటం అయితే ప్రదర్శించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ఏఎంని ప్రస్తుతం చూసుకుంటే కదా, అంటే ఏపీ మొత్తంలో టీచింగ్ అంటే ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయంటే డైట్ సప్లై చేసే కాంట్రాక్టుల దందా ఏ మేర ఉన్నదంటే చూసుకుంటే కనుక ప్రస్తుతం ఈ కాంట్రాక్టర్లు అందరినీ కూడా టెండర్ల ద్వారా పిలుస్తూ ఉంటారు. ఈ టెండర్లకు వచ్చేటప్పటికి కూడా అంటే నార్మల్ డైట్ వచ్చేటప్పటికి 72 రూపాయలకి ప్రభుత్వం ధర నిర్ణయిస్తుంది. అదే కనుక హై ప్రోటీన్ డైట్ వచ్చేటప్పటికి 80 రూపాయలు. అంటే ఈ 80 రూపాయల్లో భోజనంతో పాటు గుడ్డు, పాలు, ఒక అరటిపండు కూడా ఇవ్వాలి. అదేవిధంగా చూసుకున్న డాక్టర్ల డైట్ అంటే డాక్టర్లు కూడా అందించే భోజనంలో కూడా 100 రూపాయల కింద కేటాయించారు ఈ ధరని. అయితే కనుక చూసుకుంటే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, ఆ భోజనంలో బాయిల్డ్ ఎగ్ కానీ లేదంటే ఆమ్లెట్ కానీ ఇస్తారు. అదేవిధంగా సాయంత్రం చూసుకుంటే కనుక నాన్ వెజ్తో భోజనం పెడుతూ ఉంటారు. ఆ తర్వాత వచ్చి కేంద్ర పథకం ఏదైతే ఉందో జనని సురక్షా పథకానికి అయితే కనుక 100 రూపాయలు నిర్ణయించారు ఈ ధరని. అయితే కనుక ఈ ధరల పట్టిక కూడా గిట్టుబాటు అవ్వట్లేదు అనేది ఎవరైతే డైట్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో 100 మంది పేషెంట్ ఉంటే 200 మంది పేషెంట్లు 400 మందికి ఫుడ్ సప్లై చేస్తాం అనేది అడ్డగోలుగా దోచుకున్న పరిస్థితి. అయితే కనుక చూసుకుంటే కనుక ఈ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేదంతా కూడా పేదవారు మాత్రమే వస్తూ ఉంటారు వైద్యం కోసం. అయితే కనుక దీంట్లో కనుక అవతవకలు చూసుకుంటే కనుక నాసి రకమైన ఫుడ్ పెడతాం, రోగుల్ని ఇంకా రోగాలు చేయడమే కాకుండా అదేవిధంగా చూసుకుంటే కనుక విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి డైట్ కాంట్రాక్టర్ ఎవరైతే కోడి సురేష్ బాబు అలియాస్ సురేష్ ఇతను చూసుకుంటే కనుక గతంలో ఇతను కనుక ఒక ఏదైతే ఉందో ఉస్మానియా హాస్పిటల్ కాంట్రాక్టర్ దగ్గర ఒక సూపర్వైజర్గా పనిచేసి అక్కడి నుంచి ఇతను అరగ్రహణం చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత డైట్ కాంట్రాక్టర్గా ఎదిగి కాంట్రాక్టర్ టెండర్లు సాధించుకోవడంతో పాటు అదేవిధంగా చూసుకుంటే కనుక నిలోఫర్ హాస్పిటల్లో ఒక పెద్ద స్కామ్ చేశాడని కూడా ఇతని మీద కూడా డిఫాల్టర్గా ప్రకటన జరిగింది. అదే నిలోఫర్ హాస్పిటల్లో సురేష్ బాబు అంటే ఇతని బినామీ పేరు ఎవరైతే అలియాస్ సురేష్ బాబు అన్నారో అతని పేరు మీద 1.5 కోటి దాకా కూడాను బిల్లులు పెట్టి 1 కోటి దాకా కాజేశాడని ఆరోపణలు రావడంతో అప్పటి నిలోఫర్ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో అతని మీద పోలీస్ కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఇతను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత ఇతన్ని తెలంగాణ ప్రభుత్వం డిఫాల్టర్గా ప్రకటించింది. అయితే కనుక కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి కూడాను డిఫాల్టర్గా కాకుండా అనుమతులు తెచ్చుకోవడం జరిగింది. అయితే కనుక ప్రస్తుతం ఏపీ తెలంగాణలో ఇతను డైట్ కాంట్రాక్టర్గా టెండర్లు చేస్తూ ఉన్నాడు. అయితే ఇతనికి సంబంధించింది అయితే కనుక చూసుకుంటే కనుక ఇతను ఏదైతే ఉందో డైట్ కంట్రోల్కి సంబంధించింది టెండర్లు సాధించాలంటే కనుక బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్, అదేవిధంగా సిఎస్ జవహర్ రెడ్డి వీళ్ళిద్దరు ప్రోద్బలంతో సిఫార్సు చేయడంతోనే ఇతను టెండర్లు సాధించుకోవడం జరిగింది. అయితే కనుక ఒంగోలు ఆసుపత్రిలో చూసుకుంటే కనుక ఇతను బినామీ పేరు మీద నడిపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా చూసుకుంటే గాంధీ హాస్పిటల్లో కూడా బినామీలను పెట్టించి ఇతను నడిపిస్తూ ఉన్నాడు. అదే విధంగా చూసుకుంటే కనుక ఈ టెండర్ అంటే విజయవాడ డైట్ కాంట్రాక్ట్ సంపాదించడం కోసం మాజీ సీఎస్ జవహర్ రెడ్డికి దాదాపు 30 లక్షల రూపాయలు ముట్ట చెప్పని ప్రధానమైన ఆరోపణ. ఈ డబ్బులు కూడాను మన ఏదైతే ఉందో వారధి అవతల విజయవాడ వారధి ఏదైతే ఉందో వారధి అవతల తాడేపల్లి దగ్గర సిఎస్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్కి 30 లక్షల రూపాయలు కోడూరు సురేష్ బాబు అందించాడు అనేసి ప్రధానమైన ఆరోపణ జరుగుతుంది. అంతేకాకుండా కనుక సిఎస్ ఇంట్లో అంటే హైదరాబాద్ ఇంట్లో సిఎస్ ఇంట్లో పనిచేసే పని మనుషులను కూడాను ఈ కోడూరు సురేష్ బాబు సప్లై చేస్తాడనేసి దీనికి ప్రధానమైన ఆరోపణలు రావడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక కోడూరు సురేష్ బాబు ఏదైతే ఉందో అయితే డాక్టర్లు పెట్టే డైట్ ఏదైతే ఉందో ఆ డాక్టర్లు పెట్టే డైట్ను మాత్రం శాంపిల్గా తీసుకొచ్చి ఆర్ఎం వాళ్ళు దాన్ని సర్టిఫైడ్ చేస్తున్నారు. అంటే కనీసం ఫుడ్ కంట్రోలర్ ఎవరు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ఫుడ్ మీద అంటే రోగులు పెట్టి ఆహారం మీద కానీ ఎవరు తనిఖీలు చేసే పరిస్థితి కనిపించాలి. గత 5 సంవత్సరాలుగా కనీసం ప్రభుత్వ ఆసుపత్రిలో డైట్కి సంబంధించిన ఆహారాన్ని ఏ విధంగా సప్లై చేస్తున్నారు, ఏ పరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేస్తున్నారా లేదా అనేది ఎవరు పరిశీలించే పరిస్థితులు అయితే లేదు. అదేవిధంగా చూసుకుంటే కనుక కోడూరు సురేష్ బాబు ఇతను తెలంగాణలోను రియల్టర్గాను బిల్డర్గా కూడా పేరు సంపాదించుకున్నాడు అనేసి ఇతనంతా కనుసన్నల్లోనే మొత్తం ఏదైతే టీచింగ్ హాస్పిటల్ ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్ ఏదైతే ఉన్నాయో ఎవరికి ఏ టెండర్ రావాలన్నా టెండర్ సాధించాలన్నా కూడా ఇతను కనుసన్నలో నడుస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే కనుక మాజీ ఎంపీ నందిగాం సురేష్ అదేవిధంగా సిఎస్ జవహర్ రెడ్డి సిఫార్సు లెటర్లతోనూ అదేవిధంగా అండదండలతో కూడా ఇదంతా సాగిస్తారని చెప్పుకోవచ్చు. అయితే కనుక ఏదైతే ఉందంటే రోగులు పేదవారు వైద్యం చేసుకోవడం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే వాళ్ళకి పెట్టే భోజనంలో కూడా వీళ్ళు చేతివాడని చూపిస్తున్నారు. అంటే ఎంత మేర అవినీతి జరుగుతుంది
జరుగుతుంది అన్నది కూడా చూసుకోవచ్చు. అయితే కనుక ఈ అవినీతిలో అధికారులు ఎవరైతే ఉన్నారో సూపరింటెండెంట్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్లు ఆర్ఎంఓలు కూడా చేతివాడ ఉంది. కనీసం రోగులకి ఎలాంటి ఆహారాన్ని అందిస్తున్నారు ఏంటి అనే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నాం, రోగులకి ఆహారం పెడతానికి లైన్లో నుంచే పెడతారు. కనీసం వాళ్ళని ఎంత హీనంగా ట్రీట్ చేస్తారో అంటే కనుక కనీసం యాచకుల కింద ట్రీట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కనీసం వాళ్ళకి ఏంటంటే గౌరవించడం కానీ, అంటే మనిషికి గౌరవం ఇవ్వాలి, అలాంటిది గౌరవం కూడా లేకుండాను ఒక అడుక్కునే వాళ్ళకి ఎవరైతే ఉన్న రోడ్ల మీద అడుక్కుని తినే వాళ్ళకి పెడుతున్నట్టు ఏదో ఊరకన ఫ్రీగా వీళ్ళు సర్వీస్ చేస్తున్నట్టు వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు ఈ కాంట్రాక్టులు అంతా. కనీసం ఒక ఎవరైతే రోగులకి మాత్రం కనీసం గౌరవం అనేది లేకుండాను, కనీసం వాళ్ళకి ఇచ్చే ఆహారంలో కూడాను నాసిరకం భోజనం, అంటే ఇప్పుడు రైస్ వచ్చేటప్పటికి కుళ్ళిపోయిన ధాన్యం ఏదైతే ఉంటుందో బాయిల్ రైస్ కానీ ఇవన్నీ కూడాను పాలిష్ పట్టి భోజనం అందిస్తున్నారని చెప్పుకోవచ్చు. యామిని. రైట్, థ్యాంక్ యూ. ఆరోగ్యకరమైన వాతావరణంలో తయారు చేయబడుతుందండి, అంత హైజీన్ తోటి. మేము ఫ్రీక్వెంట్గా వెళ్ళి డైట్ రూమ్ అంతా చెక్ చేస్తూ ఉంటాము. ప్రాబ్లం ఏం లేదు. పేషెంట్స్ని కూడా అడిగి తెలుసుకోవచ్చు ఫుడ్ ఎలా ఉంటుంది, వాళ్ళు సప్లై చేసేది. 2 పూట్ల ఎగ్ ఇస్తాము, అరటిపండు ఇస్తాము, మార్నింగ్ టిఫిన్ మిల్క్ ఇస్తాము, 2 టైమ్స్ మామూలు. ఎగ్జిబిషన్లో వచ్చేటప్పటికి ఉండాల్సిన సైజు కన్నా చిన్న సైజు ఎగ్స్ ఇస్తున్నారు అని చిన్నది ప్రధానమైన ఆరోపణలు ఏం లేదు, నార్మల్గానే ఉన్నాయి ఎగ్స్. అయితే కాంట్రాక్టర్లకి ఏదైతే ఈ డైట్ ఫుడ్ సంబంధించిన కాంట్రాక్ట్ ఏదైతే ఉంటుందో ఆ కాంట్రాక్టర్లకి అర్హతలు లేవు, అంటే రాజకీయ ఒత్తిడి వల్ల ఇచ్చారు అనేది కొన్ని ఆరోపణలు. అలా ఏం లేదండి, అర్హత కలిగిన వాళ్ళని. ప్రస్తుతానికి ఇప్పుడు మన జీజీఎస్ విజయవాడ జీజీఎస్ కాంట్రాక్టర్ సురేష్ గారు. సురేష్ అంటే నందిగం సురేష్ అండి, సురేష్ గారు అని తెలుసండి వాళ్ళు. నందిగం సురేష్ గారు మాజీ ఎంపీ నందిగం సురేష్ గారు. అంటే ఇప్పుడు ఫుడ్ అధికారులు ఎప్పటికప్పుడు మన ఫుడ్ని చెక్ చేయడం కానీ, అంటే సేఫ్టీ చూసుకోవాలంటారా లేకపోతే? ఫుడ్ చెక్ చేసేది మేమే, డైటీషియన్గా యాజ్ ఆర్ఎంఓగా చెక్ చేసేది. మా దగ్గర శాంపిల్ ఫుడ్ వండటం వెంటనే శాంపిల్ ఫుడ్ వస్తుంది, మేము చెక్ చేస్తాము. ప్రతిరోజు చెక్ చేసి మేము దాన్ని టేస్ట్ చేసి అప్పుడు పేషెంట్స్కి పంపడం జరుగుతుంది. కొంతమంది పేషెంట్ చిట్లు ఇస్తారు, చిట్లు ఓల్డ్ హాస్పిటల్ ఇక్కడ ఏం లేదు. జనని పథకం కింద ఓల్డ్ హాస్పిటల్ అంటే గర్భిణీ స్త్రీలకి డెలివరీ అయిన వాళ్ళకి జేఎస్ఎస్కే పథకం ఉంటుంది. వాళ్ళకి ఏదైతే ఫ్రూట్స్ ఏదైతే ఉన్నాయండి అయ్యో వాటిల్లో కూడా నాణ్యత లోపిస్తుంది అనేది ప్రధానమైన ఆరోపణ. దేనికంటే జననీ పథకం కింద వచ్చి అంటే మేము రోజు చెక్ చేస్తారండి, ఎవరు ఆరేమో ఉన్నారు రోజు చెక్ చేసే అది బాగుందంటేనే ఇస్తాం. ఒకవేళ మాకు డౌట్ ఉంటే అది డిస్కార్డ్ చేయిస్తారు, వెంటనే డిస్కార్డ్ చేయిస్తారు. ఫుడ్ పేషెంట్